మీరు చెప్తున్న దాన్ని బట్టి పాపకు సివియర్ థ్రెట్ ఉంది. అందుకే విట్నెస్ ప్రొటెక్షన్ లో అన్డిస్క్లోజ్ లొకేషన్ పంపిస్తున్నాం. ఇతనెవరు? పాపను 2 సార్లు ప్రమాదం నుంచి కాపాడింది ఇతనే. పేరు గోపి. ఓ గుడ్ మ్యాన్, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫోన్ ట్రాక్ చేసే ఛాన్స్ ఉంది. దిస్ ఫోన్ ఈస్ ఎన్క్రిప్టెడ్. ఇది మన మధ్య కాంటాక్ట్ కోసం మాత్రమే. మీరు ఒకరినొకరు కాంటాక్ట్ కావాలంటే అది మా ద్వారా మాత్రమే జరుగుతుంది. ఇదంతా పాప సేఫ్టీ కోసం. ఆడు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అంకుల్. తాగమ్మా. తాత, ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి? భయం వేస్తుంది. నేను మళ్ళీ స్కూల్కి ఎప్పుడు వెళ్తాను? అన్ని క్లాసులు మిస్ అవుతున్నాయి. డాడీ వచ్చేంత వరకేనమ్మా. తను వచ్చాక తీసుకెళ్లిపోతాడు. సరేనా? పాప 4 పోలీసుల సెక్యూరిటీతో గోవాలో ఒక సీక్రెట్ ఐలాండ్ లో విట్నెస్ ప్రొటెక్షన్ లో ఉంది. సెండ్ ద లొకేషన్ టు మై యంగర్ బ్రదర్ విలాల్. అందరినీ లేపేసి ఏ టెన్షన్ లేకుండా చేస్తాడు. హీఈస్ ఎ మాన్స్టర్.
ఫ్రెండ్స్ ఎవ్వరికీ ఇలా లేదు. భాయ్ పోతే పోయాడు కాని పాపం పాపని చంపి వీరమరణం పొందాడు. ఫేస్ లేదు, ఉంటే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకునేవాడిని. ఇతని దగ్గర మంచి ఫోటో ఉందే మాటగాలి. వెంకటేష్ బాబు హిందీ డబ్బింగ్ సినిమాలు బాగా చూసాడు, లేకపోతే ఈ సెంటిమెంట్ రాదు. వెళ్ళి రెస్ట్ ఇన్ పీస్ చెప్పండి. వీడు రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకుంటున్నావా? పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్, పీసీకి డెడ్ అగెనిస్ట్. ఇతను చెప్పి పద్ధతి ఉంటది. ఏంటి బాయితే మళ్ళీ రోడ్ క్యాండిల్ పెట్టుకోండి తేతరగా మీనింగ్ క్లాస్. మనలాంటోళ్ళంటే నువ్వు నేను ఒకట. ఐఎమ్ అ పేట్రియాట్. నా దేశం కోసం ప్రాణం ఇస్తాను. యు ఆర్ అ ట్రైటర్. డబ్బు కోసం దేశాన్ని అమ్మేసి లోఫర్వి. ఊయామని తెలుసుకోవడానికి అందరూ ఆశ్రమాలకు వెళ్తారు. నీ దగ్గరికి వస్తే ఈజీగా చెప్పొద్దా భయ్యా? డాక్టర్ పాప ఎలా ఉంది డాక్టర్? వెరీ సెన్సిటివ్ అండ్ లాంగెస్ట్ ఆపరేషన్. లక్కీగా బుల్లెట్ పాప హార్ట్ కి టచ్ అవ్వలేదు. షీ సేఫ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. కాన్షియస్ లోకి రావడానికి 2 days టైం పడుతుంది. షీల్ బీ ఫైన్, డోంట్ వరీ. థ్యాంక్స్. హలో కార్తీక్. డాడీ దర్శనకి ఎలా ఉంది? పాప సేఫ్ రా. థ్యాంక్ గాడ్. గోపి ఇక్కడ ఉన్నాడు, మాట్లాడు. హలో గోపి సార్, మీ లైఫ్ రిస్క్ చేసి పాపను కాపాడారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడకండి, మీరు వచ్చే వరకు పాపని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది.